హలో గైస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ 5. సో నిన్న కొత్త గమనించారా? ఎస్ మీరు అనుకున్నది కరెక్టే. నేనైతే షేడర్స్ అయితే యాడ్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ ఒకరైతే చెప్పారనమాట, బ్రో షేడర్స్ యాడ్ చేసుకో బ్రో, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని. సో నేను డౌన్లోడ్ చేసి యాడ్ చేసేసా. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఈ షేడర్స్ అయితే. సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం ఒకసారి మాట్లాడుకుందాం దాని గురించి. అంతకంటే ముందు సో హ్యాపీ క్రిస్మస్ అందరికీ. మైన్క్రాఫ్ట్లో కూడా సో చెస్ట్లు అయితే అప్గ్రేడ్ అయ్యాయి గిఫ్ట్ల లాగా. సో నేను గేమ్ ఆడే టైంకి అయితే December 25. సో క్రిస్మస్ ఈరోజు. సో అందరికీ హ్యాపీ క్రిస్మస్. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే మెయిన్ మన ఫోకస్ అంతా హౌస్ బిల్డింగ్ మీదే పెడదాం. సో మంచి ఇల్లు అయితే కట్టుకుందాం. ఇప్పుడు ఉన్న ఇల్లు అయితే బాగాలేదు, ఇది హౌసే కాదు అసలు. సో మన హౌస్ కట్టాలంటే మెయిన్గా ఉండాల్సింది ఏంటి? సో మనకి స్టోన్ అయితే ఉండాలి. సో స్టోన్ కోసం మొత్తం నా దగ్గర ఉన్న ఒక స్టాక్ ఆఫ్ కాపర్ని ఖర్చు పెట్టేసిన. టోటల్గా సగం చెస్ట్ పికాక్స్లు మాత్రమే తయారు చేసుకున్నా. సో ఆ చెస్ట్ అంతా మన స్టోన్తో కాబుల్ స్టోన్తో నింపేద్దాం. ఇప్పుడైతే మొత్తం పికాక్స్లన్నీ అయిపోయేంత వరకు మైన్ చేస్తూనే ఉంటాం, ఆగం ఇంకా. సో మనం మైనింగ్కి వెళ్ళే ఏరియాని డబల్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ టైం స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనం ఏం చేసాం, సింగిల్ వేలో మాత్రమే చేసాం లోపలికి వెళ్ళేదానికి. సో ఇప్పుడు డబల్ వే చేశాను, అంటే కొంచెం ఈజీగా ఉండడానికి, పైకి వెళ్ళడానికి కిందకి రావడానికి. సో ఒక దగ్గర సైడ్కి అయితే తవ్వుకుంటూ వెళ్ళిపోయా అలాగా. సో అలా తవ్వుతూ ఆ చిన్న గుహని కాస్త పెద్ద గుహ చేసేసిన. సో అలాగే చేసుకుంటూ వెళ్దాం అనుకున్నా. సో అలా తవ్వుతూ ఆ చిన్న బొక్కను కాస్త పెద్ద బొక్కగా మార్చేసా. సో అలా తవ్వుతూనే వెళ్తూనే ఉన్నా ఎంతైనా. సో ఈ తవ్వే మూమెంట్లో నేను ఒక చిన్న కథ చెబుతా వినండి. సో నేనేం సొంతంగా క్రియేట్ చేసిన కథ అయితే కాదు, సో ఇన్స్టాలో చూసా. సో అదే మీతో షేర్ చేస్తా ఒకసారి. సో ఒక తండ్రి కొడుకు ఒక గాడిద ఉన్నాయి. సో తండ్రి గాడిద మీద కూర్చొని ఉన్నాడు, కొడుకు వెనకాల ఉన్నాడు. సో వీళ్ళ ఇల్లు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో దారిలో కొంతమంది జనాలు తండ్రిని చూసి ఇలా అన్నారు, చూడండిరా కొడుకుని నడిపించుకుంటూ తండ్రి గాడి మీద కూర్చొని వెళ్తున్నాడు. సో ఇలా అనుకోవడం ఆ తండ్రి అయితే విన్నాడు. సో ఆ తర్వాత నుంచి ఏం చేశాడంటే కొడుకుని గాడిద మీద కూర్చోపెట్టి తండ్రి కింద నడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నారు. సో కొంత దూరం పోయాక వేరే ఊరు వచ్చింది. సో ఆ ఊర్లో జనాలు, అరే చూడండిరా ఆ కొడుకు తండ్రి నడిపించుకుంటూ తను గాడిద మీద కూర్చొని వెళ్తున్నాడు అని అనుకున్నారు. సో అది తండ్రి విన్నారు. సర్లే కదా అని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకో ఊరు వచ్చింది. సో ఆ ఊర్లో ప్రజలు ఇలా అనుకున్నారు, సో అంటే గాడిద ఉంది కదరా, ఎందుకురా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు అని వాళ్ళ మీద జాలి చూపించారు. సో అది మళ్ళీ తండ్రి విన్నాడు. ఈసారి ఏం చేశాడంటే సో ఇద్దరు గాడిద మీద ఎక్కి సో అలా వెళ్తూ ఉన్నారు. ఇంకో ఊరు వచ్చింది. సో ఆ ఊర్లో ప్రజలు ఇలా అనుకున్నారు, అరే చూడండిరా ఎంత అన్యాయము. సో ఒక గాడిద మీద ఇద్దరు ఎక్కిపోతున్నారు. సో ఇదంతా చూసి తండ్రికి పిచ్చిలేసింది. అరే ఏంట్రా ఇది, నేను ఒక్కడనే పోయినా తప్పంటారు, మా కొడుకు కూర్చోబెట్టినా తప్పంటారు, ఇద్దరు వెళ్ళినా తప్పంటారు, ఇద్దరు వెళ్ళకపోయినా తప్పంటారు, ఏంద్ర వీళ్ళు ఇట్లున్నారు అని అనుకున్నాడు. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే జనాలు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు, వాళ్ళకి ఏం పని పాట లేదు. సో నీకు వచ్చింది నువ్వేదో చెయ్యి, తప్పో కరెక్టో ఫస్ట్ చెయ్యి, తర్వాత ఆలోచించు తప్పో కరెక్ట్. సో ఈ స్టోరీ నచ్చితే వెంటనే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి బ్రో సూపర్ ఉంది బ్రో స్టోరీ అని ఒక కామెంట్ చేయి. సో ఇంకా మన గేమ్లోకి వస్తే అలా స్టోరీలో మునిగిపోయి ఒక పెద్ద స్వరంగాన్ని అయితే తవ్వేశా. సో ఇంతకంటే ఎక్కువ తవ్వకూడదు అనుకున్నా, ఎందుకంటే నాకు ఓపిక లేదు. సో ఇంకైతే డైరెక్ట్గా వుడ్ అయితే కొడదాం. ఒక 2 లైన్లు తక్కువ మొత్తం లార్జ్ చెస్ట్ అంతా కాబుల్ స్టోన్తో నింపేసిన. నేనైతే ఇంకా తీయచ్చు కానీ ఓపిక లేదు. సో కొంచెం గ్యాప్ తీసుకొని ఆ తర్వాత వుడ్ అయితే కొట్టడానికి అయితే వెళ్ళిపోతా. సో వుడ్ అయితే కొట్టడానికి వచ్చేసా. ఒక 4-5 స్టాక్లు అయితే కొట్టేస్తా వుడ్. సో అలా వుడ్ అయితే కలెక్ట్ చేస్తూ నైట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళే సమయం. షేడర్స్ నిజంగానే బాగున్నాయి బ్రో వీళ్ళు ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ ఈవినింగ్ సమయం. సో సూపర్ అయితే ఉంది. సో ఇంటికి అయితే వచ్చేస్తా. బుజ్జడా గుడ్ మార్నింగ్ గైస్. మళ్ళీ ఇంకా వెళ్దాం చెట్లు నరకడానికి. సో అలా చెట్లు అయితే నరుకుతూనే ఉన్నా. సో అలా చెట్లు నరుకుతూనే ఈవినింగ్ అయితే అయిపోయింది. సో మన దగ్గర బెడ్ లేదు కాబట్టి ఇంటికైతే వెళ్ళిపోయా స్ట్రైట్గా. ఇంటికైతే వచ్చేసా. సో పడుకునేద్దాం. మార్నింగ్ అయితే లేచి మళ్ళీ చెట్లు అయితే కొడదాం. మార్నింగ్ లేచి నా దగ్గర ఉన్న వుడ్ అంతా చెట్లు అయితే పెట్టేసిన.
సో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ వుడ్ అయితే కొట్టడానికి వచ్చేసా. సో అలా వుడ్ కొడుతూ నైట్ అయితే అయిపోయింది. సో నైట్ అయితే పడుకోవడానికి మళ్ళీ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. సో మళ్ళీ వుడ్ కొట్టడానికి వచ్చా. సేమ్ అదే రిపీట్. సో ఒక 4-5 రోజులు వుడ్ అయితే కొట్టిన తర్వాత ఫైనల్గా ఇల్లు కడదామని నిర్ణయించుకున్నా. సో ఒకసారి కొన్ని కాబుల్ స్టోన్ అండ్ వుడ్ బ్లాక్స్ అయితే తీసుకొని మనం క్లియర్ చేసిన ఏరియా ఉంది కదా మన ఫామ్ పక్కన, అక్కడికి అయితే వెళ్ళిపోయాను. సో ఇక్కడైతే చాలా ఏరియా ఖాళీగా ఉంది. సో ఒక 20x20తో కట్టేద్దాం ఇల్లు సింపుల్గా. మరీ అంత పెద్దదేమో అవసరం లేదు. మళ్ళీ కావాలంటే చేసుకుందాం. ప్రజెంట్ అయితే చిన్నదే చేసుకుందాం. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశాను నేను. సో అలా 20 బ్లాక్స్ గ్యాప్ ఇచ్చి ఒక బొక్క, సో ఇంకో 20 బ్లాక్స్ ఇచ్చి ఇంకో బొక్క, సో ఆ తర్వాత ఇంకో 20 బ్లాక్స్ ఇచ్చి ఇంకో బొక్క. సో ఇట్లా బాక్స్ షేప్లో అయితే తీసుకున్నా. సో ఇక్కడైతే కాబుల్ స్టోన్తో ఫిల్ చేసుకుంటే వెళ్ళిపోదాం అనుకున్నా. సో కాబుల్ స్టోన్తో ఫిల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డట్ బ్లాక్ తీసేయాలి. సో డట్ అయితే తీసేసిన. ఆ తర్వాత కాబుల్ స్టోన్తో ఫిల్ చేసుకుంటూ వచ్చా. తర్వాత దాని లోపల ఉన్న డట్ బ్లాక్స్ కూడా తీసుకుంటూ వచ్చా ఒక్కొక్కటిగా. తర్వాత వుడ్ అయితే ఫిల్ చేసుకుంటూ వచ్చా దాని లోపల. సో ఆ తర్వాత వుడ్ బ్లాక్స్ అయితే తీసుకొని 5 బ్లాక్స్ హైట్లో 5 బ్లాక్స్ గ్యాప్ ఇచ్చి సో అలా వేసుకుంటూ వచ్చా. ఆ తర్వాత కొన్ని అంటే వేరే వుడ్ బ్లాక్స్ తీసుకొని వాటిని జాయింట్ చేసుకుంటూ వచ్చా ఒకదానితో ఒకటి. ఆ తర్వాత కాబుల్ స్టోన్ తీసుకొని లోపలంతా నీట్గా ఫిల్ చేస్తూ వచ్చా. సో ఆ తర్వాత లోపల రూమ్స్ లాగా ఉండడం కోసం ఒక 2 వాల్స్ అయితే క్రియేట్ చేశా. సో ఒక రూమ్లో అయితే దండిగా చెస్ట్లు అయితే ప్రిపేర్ చేసుకుని ఆ చెస్ట్లని నీట్గా వాల్కి దగ్గరగా ప్లేస్ చేసుకున్నా. అక్కడక్కడ లాంతన్స్ అయితే పెట్టుకున్నా, ఎందుకంటే జాంబీస్ అయితే స్పాన్ అయిపోతున్నాయి. అది స్పాన్ అవ్వకుండా లాంతన్స్ అయితే అక్కడక్కడ పెట్టుకున్నా. సో కిచెన్ కోసం ఫర్నేస్లు అయితే తయారు చేసి ఒక మూల అయితే పెట్టేశా. ఆ తర్వాత రూఫ్ పైకి వెళ్ళడానికి స్టేర్స్ అయితే క్రియేట్ చేసుకున్నా. ఆ తర్వాత మొత్తం వుడ్తో లోపలంతా ఫిల్ చేసేసా. ఒక రూఫ్ టైప్లో ఫిల్ చేసేసా. మొత్తం రూఫ్ అయితే వేసేసా. ఆ తర్వాత వుడ్ బ్లాక్స్ తీసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైకి అయితే 5 బ్లాక్స్ వేసేసుకున్నా. ఆ తర్వాత ఇంకొన్ని వుడ్ బ్లాక్స్తో సేమ్ ఇందాక చేసినట్లే కనెక్ట్ చేసుకుంటూ వచ్చా ఒకదాంతో ఒకటి. సో ఆ తర్వాత లోపల నీట్గా వుడ్తో ఫిల్ చేసుకుంటూ వచ్చా. సో కిటికీల దగ్గర గ్లాస్ కోసం మాత్రం మిగిలించా. ఆ తర్వాత పైన కూడా లాంతన్స్ అయితే నీట్గా ప్లేస్ చేసుకుంటూ వచ్చా. ఆ తర్వాత బెడ్రూమ్కి అయితే ఒక వాల్ అయితే క్రియేట్ చేశా. సో అక్కడ మన బెడ్రూమ్ ఉంటుంది అనమాట. సో సైడ్లో అయితే లాంతన్స్ అయితే పెట్టేసా డెకరేషన్ కోసం. సో ఆ తర్వాత మన రూమ్ అయితే ఫుల్గా క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత స్టేర్స్ అయితే క్రియేట్ చేశా. ఆ తర్వాత వుడ్ బ్లాక్స్ ప్లేస్ చేస్తూ ఇది రూఫ్ టాప్ అయితే క్రియేట్ చేసా, ఇంకో రూఫ్ టాప్. సో సేమ్ అలాగే దీంట్లో కూడా సో వుడ్ బ్లాక్స్ అయితే పైకి వేసుకుంటూ సో ఒక స్ట్రక్చర్ అయితే బిల్డ్ చేశా. ఆ తర్వాత వుడ్ బ్లాక్స్తో మొత్తం కనెక్ట్ చేసుకుంటూ వచ్చా ఒకదాంతో ఒకటి. సో యాజ్ ఇట్ ఈస్గా సో వుడెన్ వాల్స్ అయితే క్రియేట్ చేశా. సో కిటికీలకు విండోస్ పెట్టడానికి ఈజీగా ఉండేలాగా సో వాల్స్ అయితే క్రియేట్ చేశా. సో ఆ తర్వాత పైన రూఫ్ అయితే నీట్గా వుడెన్ రూఫ్ అయితే ప్లేస్ చేసుకుంటూ వచ్చా. సో మళ్ళీ దానిపైన వుడెన్ బ్లాక్స్తో 5 బ్లాక్స్ హైట్ అయితే తీసుకొని వాటిని జాయిన్ చేసుకుంటూ వచ్చా. సో సేమ్ అయితే వుడెన్ బ్లాక్స్తో వాల్స్ అయితే క్రియేట్ చేసుకుంటూ వచ్చా. ఆ తర్వాత పైన వుడెన్ రూఫ్ అయితే క్రియేట్ చేశా. సో అదైతే నార్మల్ వుడెన్ రూఫ్ కాదు, సో సీ టైప్లో వచ్చే వుడెన్ రూఫ్ అనమాట. సో వుడెన్ స్టేర్స్ అయితే ఫిల్ చేసుకుంటూ వచ్చా. సో ఫైనల్గా ఈ ఏరియాని కూడా ఫిల్ చేశా. సో దీంతో ఇంకా మనం హౌస్ అయితే ఫుల్గా బిల్డ్ అయిపోయినట్లే. సో ఇక్కడ 2 టార్చ్లు అయితే అదే లాంతన్స్ అయితే పెట్టా. సో జాంబీ స్పాన్ అవ్వకుండా. సో ఇక్కడైతే ఇంకా కవర్ చేసేసా. సో అయితే పడుకునేసిన. సో మార్నింగ్ అయిపోయింది. సో ఇప్పుడైతే చూద్దాం మన ఇల్లు ఎలా ఉందో బయటకు వెళ్ళి. మర్చిపోయాను గైస్. సో ఇక్కడ గ్లాస్ అయితే పెట్టాలి. ఇంకా కాబుల్ స్టోన్ తీసేసి నేను స్టోన్ అయితే పెడదాం అనుకుంటున్నా. సో ఫైనల్గా మొత్తం కాబుల్ స్టోన్ అంతా రిమూవ్ చేసేసి అక్కడ స్టోన్ అయితే పెట్టా. ఇప్పుడు గ్లాస్ ఒకటే ఇక్కడ బ్యాలెన్స్. సో గ్లాస్ అయితే మన ఆటోమేటెడ్ ఫర్నేస్లో ఉంది. సో దీన్ని అయితే మన గ్లాస్ పెయిన్స్ లా కన్వర్ట్ చేసి ఇంటికైతే పెట్టేద్దాం. సో గ్లాస్ పెయిన్స్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నా. సో మొత్తం హౌస్ అంతా పెట్టిన తర్వాత కలుసుకుందాం. ఫైనల్గా మొత్తం గ్లాసెస్ మొత్తం పెట్టేసా. ఇప్పుడు మన హౌస్ని చూద్దామా. టొట్టడాయ్ ఎలా ఉంది గైస్ మన హౌస్. సో చాలా కష్టపడినా దీనికోసం చూసే ఉంటారు వీడియోలో. సో నా కష్టానికి ఒక లైక్ అయితే వేసుకోండి. కామెంట్లో హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగాలేదన్నా ఓకే, నాకేం పర్వాలేదు. సో అది గైస్ ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే క్రియేటివ్తో ఒక చేద్దాం ఏదో ఒకటి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఎస్కే గేమర్.